తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. 7 నిందితులను 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, నకిలీ మద్యం కేసు నిందితుల కస్టడీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఈ రోజు నకిలీ మద్యం కేసులో విచారించేందుకు అనుమతించింది కోర్టు. విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఇటీవల ఎక్సైజ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 7 నిందితుల్ని విచారించేందుకు అనుమతి కావాలన్నారు. విచారించినటువంటి న్యాయమూర్తి 5 రోజుల పాటు విచారణకు అనుమతించారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించేందుకు వాళ్ళకి అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం నిందితులు ఇక్కడ విజయవాడ జిల్లా జైలు, అదే విధంగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఉదయాన్నే 8 గంటల ప్రాంతంలో వారిని కస్టడీకి తీసుకొని విజయవాడ బయలుదేరారు. ఇక్కడ ఉన్నటువంటి నిందితుల్ని కొద్దిసేపటి కిందటే ఇక్కడ నుంచి విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకొని విజయవాడ జీజీహెచ్ కి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే వాళ్లకు ఈ వైద్య పరీక్షల అనంతరం విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ విచారించే అవకాశం ఉంది. ఇటీవల ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి A1, A2 అద్దేపల్లి జనార్దన్ రావు, అదే విధంగా అతని సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇద్దరిని వారం రోజుల పాటు విచారించి కొన్ని కీలక విషయాలు రాబట్టారు. ప్రస్తుతం మరోసారి వాళ్ళని కూడా కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల చూసుకున్నట్లయితే జోగి రమేష్, వైసీపీ నేత జోగి రమేష్, జోగి రాములని ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అసలు నకిలీ మద్యానికి సంబంధించి ఇటు ఇబ్రహీంపట్నం, అదే విధంగా ములకల చెరువు, ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి ఈ మద్యాన్ని తీసుకువచ్చారు, అదే విధంగా దీనికి కావాల్సినటువంటి ముడి సరుకుల్ని ఎక్కడెక్కడి నుంచి తీసుకువచ్చారు, ఇటీవల జరిగినటువంటి విచారణలో కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఇటు కోయంబత్తూరు నుంచి బాటిల్స్ ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు విజయవాడకు రప్పించారని, అదే విధంగా బాటిల్స్ సంబంధించిన మూతలు విజయవాడలో 1 టౌన్ లో ఉన్నటువంటి మనోజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అయితే అసలు వీళ్ళకి కలవటానికి అద్దేపల్లి జనార్దన్ రావు, అదే విధంగా జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరూ ఈ కొనుగోలుదారులు, ఈ విక్రయదారుల్ని కలవటానికి మధ్యలో ఎవరెవరు సాయం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు వాళ్ళని కలిశారు అనే విషయాలు ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. దీంతో పాటు అసలు ఈ నకిలీ మద్యం తయారీ ప్రారంభించడానికి ఎవరు ఆదేశాలు ఉన్నాయి, జోగి రమేష్ ఆదేశాల ప్రకారమే ఇటు జనార్దన్ రావు చేశారని చెప్తున్నప్పటికీ అసలు జోగి రమేష్ కి ఇంకా ఎవరైనా ఇచ్చారా అనేటువంటిది ఒకటి. ప్రస్తుతం ఈ 7 నిందితుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ANR బార్ లో పనిచేసిన సిబ్బంది, అదే విధంగా ఈ విక్రయాలకు, అదే విధంగా తయారీకి సహకరించినటువంటి సిబ్బంది వీళ్ళు ఉన్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి కొన్ని సరుకులు పంపించేందుకు, ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈ ముడి సరుకులు రవాణా చేసేందుకు సహకరించినటువంటి ప్రస్తుతం ఈ 7 విచారిస్తే ఎప్పటిప్పటి నుంచి ఈ నకిలీ మద్యం తయారవుతూ ఉంది, ఎక్కడెక్కడకు వీటిని తీసుకువెళ్తూ ఉన్నారు, ముడి సరుకుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ వీళ్ళని విచారించి తెలుసుకునే అవకాశం ఉంది. ఈ 5 రోజుల పాటు విచారణలో కీలక అంశాలు అయితే బయటపడే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నేత ఇందులో కీలకంగా వ్యవహరించారని తెలుసుకున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో విషయాలు తెలుసుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ధన్యవాదాలు జయప్రకాష్.